బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ టు సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అనే ఒక పాయింట్ రిపీటెడ్గా కంటిన్యూగా చెప్తూ ఉంటాము. దాని మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే హైడ్రోజన్ తాలూకా అటామిక్ నెంబర్ 1, దానిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక్కటే. సో హైడ్రోజన్ యాటమ్ ఏదైతే ఉందో ఇది టోటల్గా బోర్ మోడల్కి కంప్లైన్స్ ఇస్తుంది. హీలియం తాలూకా అటామిక్ నెంబరు 2 అంటే దానిలోని 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది బోర్ మోడల్ ఆఫ్ యాటమ్ కంప్లైన్స్ ఇవ్వడానికి వీల్లేదు. దేర్ఫోర్ హీలియం ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుందో అప్పుడు దానిలో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 అయిపోతుంది. అప్పుడు సో హీలియం అయాన్కి బిఎంఏ తాలూకా సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ పనిచేస్తుంది. లిథియం దగ్గరికి వచ్చేసరికి లిథియం తాలూకా అటామిక్ నెంబర్ 3 అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రియల్ టైంలో లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్లో మనం 2 రిమూవ్ చేస్తే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే అప్పుడు మనకి సింగిల్ ఎలక్ట్రాన్ మిగులుతుంది. అందుకని లిథియం 2+ అయాన్ ఏదైతే ఉందో అదే సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ ఆఫ్ బిఎంఏకి కాంప్లయన్స్ ఇస్తుంది. అప్పుడే ఇది ఈ మోడల్లోని అన్ని ప్రాబ్లమ్స్లోని ఇది ఆన్సర్ అవుతుంది. అలాగే బెరిలియంలోని అటామిక్ నెంబర్ ఈజ్ 4, దానిలో ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి. ఇక్కడ 1 రిమూవ్డ్, 1 ఎలక్ట్రాన్ రిమూవ్డ్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్డ్. ఇక్కడికి వచ్చేసరికి 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే దీనిలో నుంచి 1 ఎలక్ట్రాన్ అనేది అప్పుడు మనకి మిగులుతుంది. అంటే ఇది రిమూవల్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్కి సైన్ ఇది. సో బెరిలియం 3+ అయాన్ విల్ బికమ్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్. బోరాన్కి వచ్చేసరికి అటామిక్ నెంబర్ 4 and we have to remove 4 electrons in order to become compliant with Bohr's single electron system. So irrespective of the atomic number, electron in the ion should be 1. ఇక్కడ అయానిక్ స్టేట్ అక్కర్లేదు, అటామిక్ స్టేట్లో కూడా హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. వెరాజ్ అయాన్స్ అన్నిటికీ 1 ఎలక్ట్రాన్ ఉండాలి అంటే మిగిలినవి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇదే నేను కార్బన్కి అప్లై చేయదలుచుకుంటే ఇట్ విల్ బికమ్ దిస్. ఎందుకంటే కార్బన్ తాలూకా Z6 ఐ హ్యావ్ టు రిమూవ్ 5 ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్డర్ టు రిమైన్ విత్ 1 ఎలక్ట్రాన్ అండ్ కంప్లై టు ద బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇప్పుడు బెరిలియంని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాని Z=4 అంటే 4 ప్రోటాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ అండ్ దెర్ ఆర్ 4 ఎలక్ట్రాన్స్ ఇన్ ద షెల్స్ ఆర్ ఆర్బిట్స్. అండ్ ఇప్పుడు ఏం జరిగింది, మనకి బెరిలియం అయాన్ కావాలి అనుకుంటే ఐ హ్యావ్ రిమూవ్డ్ దీస్ ఎలక్ట్రాన్స్ అంటే అయనైజ్ చేశాను బెరిలియంని అండ్ ఐఎమ్ లెఫ్ట్ విత్ సింగిల్ ఎలక్ట్రాన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. అంటే ఫస్ట్ ఆర్బిట్లో నాకు 1 ఎలక్ట్రాన్ అనేది మిగిలింది. దిస్ ఈజ్ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్లో ఉంది. గ్రౌండ్ స్టేట్ అంటే n=1 అనమాట. ఈ ఎలక్ట్రాన్ సపోజ్ ఎనర్జీని మనం సప్లై చేస్తే త్రూ ఎ ఫోటాన్, ఇది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని నెక్స్ట్ షెల్కి వెళ్తుంది, నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్తుంది, ఆర్ ఆ నెక్స్ట్కి వెళ్ళచ్చు, ఆర్ అంటే ఇచ్చిన ఎనర్జీని బట్టి ఆర్ ఆ నెక్స్ట్కి వెళ్ళచ్చు, ఆర్ ఆ నెక్స్ట్కి వెళ్ళచ్చు. ఇక్కడి నుంచి అది సెకండ్ బోర్ ఆర్బిట్, థర్డ్ బోర్ ఆర్బిట్, ఫోర్త్, ఫిఫ్త్ బోర్ ఆర్బిట్ మనం ఇచ్చిన ఎనర్జీని బట్టి అది రైజ్ అవుతుంది. అయితే గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళింది అంటే అది సెకండ్ ఆర్బిట్లోకి వెళ్ళింది అని అర్థం. ఎక్సైటెడ్ స్టేట్ 1 ఈజ్ సెకండ్ బోర్ ఆర్బిట్. ఎక్సైటెడ్ స్టేట్ 2కి వెళ్ళింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి అది థర్డ్ బోర్స్ ఆర్బిట్కి వెళ్ళింది అని అర్థం. అండ్ ఇట్ ఈజ్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. ES is equal to 2 but N is equal to బోర్ ఆర్బిట్ నెంబర్ ఈజ్ 3.
అండ్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్కి n విల్ బి 4 అండ్ ఫోర్త్ ఎక్సైటెడ్ స్టేట్కి n విల్ బి 5, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఎలక్ట్రాన్ ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తే అది ఎక్సైట్ అయి పైకి వెళ్తుంది. అదే ఎలక్ట్రాను పైనుంచి వెనక్కి రావడాన్ని రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ద్వారా అది వెనక్కి కూడా వస్తుంది గ్రౌండ్ స్టేట్కి ఫ్రమ్ ఎక్సైటెడ్ స్టేట్. అండ్ దిస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎక్సైటెడ్ స్టేట్, ఈ ఆర్బిట్స్ని దాటడాన్ని ఏమంటారు అంటే ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటారు. ట్రాన్సిషన్ ఆఫ్ ఆర్బిట్స్ బై ద ఎలక్ట్రాన్.